సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటెం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భిక్షాటన నివారణ చట్టాన్ని సవరించింది. భిక్షాటన సవరణ చట్టం 2025 గెజెట్ను విడుదల చేసింది. భిక్షగాళ్లకు ఉపాధి పునరావాసం కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. భిక్షాటనను పూర్తిగా రూపుమాపాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భిక్షాటన నివారణ చట్టం ద్వారా కొన్ని పదాలపై నిషేధించారు. పిచ్చోడు, కుష్ఠరోగి అనే పదాలను వాడకూడదని చట్టాన్ని సవరించింది. ఇక భిక్షగాళ్లకు పునరావాసం కల్పించి వారి పరిస్థితిని బట్టి ఉపాధి చూపించే దిశగా అడుగులు వేస్తుంది. యాచకులను పూర్తిగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందులోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటెం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భిక్షాటన నివారణ చట్టాన్ని సవరించింది. భిక్షాటన సవరణ చట్టం 2025 గెజెట్ను విడుదల చేసింది. భిక్షగాళ్లకు ఉపాధి పునరావాసం కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. భిక్షాటనను పూర్తిగా రూపుమాపాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భిక్షాటన నివారణ చట్టం ద్వారా కొన్ని పదాలపై నిషేధం కూడా విధించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భిక్షాటన చట్టం ఏదైతే సవరింపులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమున్నాయి? రైట్ వెంకట్, చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల సవరింపుతే కాదు, ఇటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన అలాగే వివిధ అంశాలపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ప్రక్షాళన దిశగా కూడా ముందుకు అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల విడుదలైనటువంటి ఏదైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు నిరాక్షరాస్యత ఏదైతే ఉందో నిరాక్షరాస్యతను కూడా పూర్తిగా రూపుమాపే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో చూసుకుంటే ఈ నెల 27వ తేదీన కూడా మరో గెజెట్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే భిక్షాటనకు సంబంధించినటువంటి యాచకులు ఎవరైతే ఉంటారో యాచకులకు సంబంధించినటువంటి కొత్త గెజెట్ను కూడా తీసుకొచ్చింది. దాంట్లో ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యాచిక వృత్తిని పూర్తిగా రూపుమాపే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎక్కడికక్కడ యాచక వృత్తి అయితే ఉండేది. యాచక వృత్తి కూడా కొనసాగించినటువంటి నేపథ్యంలో ఇటీవల చూసుకుంటే వారికి సంబంధించినటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రూపుమాపే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన చంద్రబాబు కూడా చాలా స్పీడ్గానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన వరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోలేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే నిరక్షరాస్యత పైన కూడా ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా కొత్త వరవడి తీసుకురాగా ఈ రోజైతే చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యాచక వృత్తికి సంబంధించినటువంటి విషయం పైన కూడా పూర్తిగా కొత్త గెజెట్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యాచకులకు సంబంధించి ఏదైతే భిక్షాటన చేస్తున్న వారిని పిచ్చి వాళ్ళు కానీ లేదా కుష్ఠరోగులని పిలవకూడదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ఏదైతే సిగ్నల్స్ పాయింట్స్ గారి కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాచకులు ఎవరైతే ఉంటారో వారందరికీ పునరావాసం కల్పిస్తూ వారి మానసిక స్థితిని బట్టి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే యాచక వృత్తికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దానికి సంబంధించి ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నప్పటికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా ధీటుగానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే యాచకులకు సంబంధించినటువంటి పునరావాస కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరక్షరాస్యతకు సంబంధించి అక్షరాభ్యాసాలకు సంబంధించి అక్షరాస్యత కల్పించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూసుకుంటే యాచకులకు సంబంధించి కూడా కొత్త చట్టాన్ని అయితే సవరించినటువంటి పరిస్థితి కనిపించింది. 1977కి సంబంధించిన చట్టం ఏదైతే ఉండేదో దానికి అనుకూలంగానే కొత్త గెజెట్ను కూడా 2025 27 ఆగస్టు 2025 సంబంధించి ఒక కొత్త గెజెట్ను కూడా విడుదలైతే చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే యాచకులు ఉన్నారో వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తూ వారిలో ఉన్నటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉందా అనే దానిపైన కూడా ఒక అధ్యయనం అయితే చేపట్టింది. పూర్తిగా చూసుకుంటే దానికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా నియమించి ఆ వైద్య బృందాల చేత వారికి ఉన్నటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వారు ఎంతవరకు చదువుకున్నారనే అంశాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారికి ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఇటువంటి చట్టాలని సవరింపులను కూడా చాలా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులకు ఎక్కువ శాతం కూడా ఉపాధి కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వం దక్కుతుందంటూ నిరుద్యోగులంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఇటు ఏదైతే
భిక్షాటనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ భిక్షాటకులకు సంబంధించి కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంతో పూర్తిగా కూడా ప్రజల్లో అయితే ఉత్సాహం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎక్కువ శాతం కూడా నిరుద్యోగులు అయిపోయిన వారంతా కూడా భిక్షాటన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదన్నీ కూడా దృష్టిలో తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఈ దిశగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే భిక్షాటకులు ఉన్నారో భిక్షాటకులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దీన్ని పూర్తిగా కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద పునరావాస కేంద్రాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస కేంద్రాలు కూడా ఎక్కడికక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే భిక్షాటనకు సంబంధించినటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో ఈ యాచకులందరినీ కూడా తీసుకొని వెళ్ళి వారి అందరికీ కూడా ఆ చక్కనైనటువంటి పునరావాసం కల్పిస్తూ తినేందుకు సరైనటువంటి ఆహారాన్ని అలాగే వైద్యాన్ని కూడా అందించే దిశగా కూడా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా వారికి సంబంధించినటువంటి వారు ఎంతవరకు చదువుకున్నారు, వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా భిక్షాటకులకు సంబంధించినటువంటి వారిపైన కూడా ఎప్పటికప్పుడే వారికి సంబంధించి మారు పేర్లతో కూడా పిచ్చి వాళ్ళని లేదా ఆ కుష్ఠ రోగులని పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అటువంటి ఏమీ చెల్లవంటూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా కరాఖండిగానే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ చాలా చక్కనైనటువంటి గౌరవం తీసుకొచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంకట్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.